మెగా బ్రదర్ నాగబాబు సినిమాలల్లా టీవీలల్లా నిర్మాతగా నటుడిగా అన్నకు దగ్గ తమ్ముడిగా తమ్ముడికి దగ్గ అన్నగా ఓ ఇట్లా చెప్పుకుంటూ పోతే సారు చరిత్ర శాంతాడంత అవుతుంది. కానీ జనసేన గెలవటానికి జనసేన నిలబడటానికి తమ్మునికి అండగా ఉండటానికి నాగబాబు సారు ప్రధాన కారణం అనేది చెప్పాల్సిన పనిలేని ముచ్చట. జనసేన పార్టీకి ఎంత సపోర్ట్ చేసిండో అటు అన్న చిరంజీవి గాని ఇటు తమ్మునికి గాని ఇద్దరి మీద ఎవరన్నా ఒక చిన్న తుబుకుమని రాయి చేసిన దాలు వాళ్ళ మీద ఏకంగా గనట్రాయి చేసేస్తాడు. ఎవరు ఏమనుకున్నా పాపం పవన్ కళ్యాణ్ గాని చిరంజీవి గాని వెనక ముందు అంటారు, మనని తిడితే తిట్టి వాని పాపన వాడే పోతారు అనుకుంటారు. కానీ ఈ నాగబాబు సార్ మాత్రం అట్లా కాదు. మెగా ఫ్యామిలీ మీద ఎవరి మీద కౌంటర్ వేసినా ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యే ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారా అంటే దట్ ఈజ్ నాగబాబు గారే. అయితే ఇప్పుడు ఈ ముచ్చట అంతా ఎందుకు చెప్తున్నానంటే లేటెస్ట్ గా నాగబాబు సారు మీడియా రంగంలోకి రాబోతున్నాడట. గతంలో నాగబాబు సారు యూట్యూబ్ మంచిగా సక్సెస్ఫుల్ గా నడిపిన ఎక్స్పీరియన్స్ ఉన్నది. దాంతో పాటు షార్ట్ సినిమాలు చేసిండు, వెబ్ సిరీస్ చేసిండు, ఓటీటీలలో పార్టిసిపేట్ చేసిండు, కామెడీ షోలలో పాల్గొన్నాడు. ఇంకా అంతనే కాకుండా ఎన్ మీడియా అంటూ నాగబాబు కొత్తగా మీడియా రంగంలోకి దూకబోతున్నాడని చెప్పుకొచ్చిండు. ఎన్ మీడియా లోగో రివీల్ చేస్తా ఓ వీడియోని తన పాత యూట్యూబ్ ఛానల్ కి ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్ అని పేరు మార్చి సరికొత్తగా ప్రారంభం చేసిండు. ఎందుకంటే దాంట్లోనే మరి పురాతనం ఎప్పటి నుంచో ఉన్న సబ్స్క్రైబర్స్ ను కాపాడుకోవాలి కదా. ఇక ఇది కూడా అందులోకించే భాగం. ఇక దాన్నే ఎస్టాబ్లిష్ చేసే పనులు ఉన్నాడు ఇప్పుడు. ప్రస్తుతానికి ఎన్ మీడియా కేవలం ఎంటర్టైన్మెంట్ న్యూస్ తో పాటు భక్తి న్యూస్, హెల్త్ న్యూస్, పలు ఇంటర్వ్యూలను ప్రేక్షకులకు అందియబోతున్నది. ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మాత్రమే కంటెంట్ ఇవ్వబోతున్నారు. అయితే భవిష్యత్తులో పొలిటికల్ న్యూస్ తో పాటు ఒక వెబ్సైట్ ను కూడా పెట్టే అవకాశం ఉన్నదని చెప్పి తెలుస్తున్నది. ఇక ఇప్పటి నుంచే ఎన్ మీడియాని పెట్టి రాబోయే 5 ఏళ్లలో జనసేనకు సపోర్ట్ గా ఉండేటట్టు చూసుకోవాలని చెప్పి ప్లాన్ ఎత్తున్నాడట. అందుకే కేవలం యూట్యూబ్ ఛానల్ వెబ్సైట్ తో ఆగుతారా అంటే కాదు, శాటిలైట్ కూడా తీసుకుపోయేటట్టు ఉన్నాడట. జనసేనకైతే ఎట్లాగూ మీడియా సపోర్ట్ అంటూ ప్రత్యేకంగా ఏమి లేదు. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగానో ఆయనకు నచ్చో మెచ్చో ఎంతో కొంత సపోర్ట్ ఇచ్చిన ఛానళ్ళు ఉన్నాయి తప్ప ఆయనకు ప్రత్యేకంగా ఒక ఛానల్ అనేది అయితే లేదు. అందుకనే జనసేనకు సపోర్టుగా మెగా ఫ్యామిలీకి అండగా నాకంటూ ఒక సొంత ఛానల్ ఉండాలి అని చెప్పి ఎన్ మీడియాను డెవలప్ చేయబోతున్నాడట. మరి ఇప్పుడు నాగబాబు సార్ పెట్టే ఎన్ మీడియా జనసేనకు ఎంతవరకు కలిసి వస్తుందో మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం.